నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను విన్నతి ముందుగా హెడ్లైన్స్ మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై వైసీపీ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గంలో నిజంగా అవసరమైన పేద కుటుంబాలను గుర్తించి వారికి అండగా నిలవడమే P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ తెలిపారు. మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై వైసీపీ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిఎస్సిలో 1% కూడా అవినీతి జరగలేదని, జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియకు బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 సర్వీస్ పరీక్షల మూల్యాంకనంలో భారీ అవకతవకలు జరిగాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 సర్వీస్ పరీక్షల మూల్యాంకనంలో భారీ అవకతవకలు జరిగాయని, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇంట్లో పనిచేసుకునే వారితో సమాధాన పత్రాలు దిద్దించిన వాస్తవాలు వెలుగు చూస్తుండటంతో ఇప్పుడు డిఎస్సిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలమండ కోడూరులో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఒకప్పుడు అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం, ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు. ఇంకా పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. సెంట్రల్ నియోజకవర్గంలో నిజంగా అవసరమైన పేద కుటుంబాలను గుర్తించి వారికి అండగా నిలవడమే P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, బోండా సిద్ధార్థ తాను కలిసి విద్య, వైద్యం, ఆర్థిక సహాయం వంటి అవసరాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నామని అన్నారు. ప్రత్యేకంగా మహిళలు ఇతరులపై ఆధారపడకుండా తమ కుటుంబాలను తామే పోషించుకునేలా కుట్టు మిషన్లు, ఇస్త్రీ బళ్లు, తోపుడు బండ్లు వంటి జీవనోపాధి సాధనాలను ఇప్పటికే అనేక మందికి అందజేశామని చెప్పారు. పేద కుటుంబాలను ఆదుకోవడం కేవలం బాధ్యత మాత్రమే కాదని, సమాజం పట్ల తమకున్న కర్తవ్యం అని చెప్పారు. సింగినగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద 31వ డివిజన్ శ్రీనగర్ కాలనీకి చెందిన కనుపర్తి శేషమ్మకు జీరో పావర్టీ P4 కార్యక్రమం ద్వారా 13,000 రూపాయల విలువైన కుట్టి మిషన్ను తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లోని ప్రసిద్ధ హజరత్ సయ్యద్ ముస్తఫా వలీ ఔలియా 61వ ఉరుసు మహోత్సవాలను ఈ నెల 27, 28 తేదీలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ షుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని, కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలి రావాలని సూఫీ మత గురువు మహమ్మద్ అల్తఫ్ రజా తెలిపారు. మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచే ఈ ఉత్సవాల ఏర్పాట్లను సూఫీ మత గురువు మహమ్మద్ అల్తఫ్ రజా, పలువురు ముస్లిం మత పెద్దలు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువు మహమ్మద్ అల్తఫ్ రజా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ దర్గాల్లో ముస్తాబాద్ దర్గా ఒకటని, ఇది కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ షుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని వెల్లడించారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా 27వ తేదీన గంధ మహోత్సవం, భారీ ఊరేగింపుతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని, 28వ తేదీన ఆధ్యాత్మిక దీపారాధన, కవ్వారి ప్రదర్శన, అన్నదాన కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పీఠాధిపతులు సయ్యద్ నజీరుద్దీన్ బాబా ఆధ్వర్యంలో ఉరుసు ఏర్పాట్లు వారంగా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. దర్గా కమిటీ సభ్యులు స్థానిక సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులందరూ కులమతాలకు అతీతంగా హాజరయ్యి హజరత్ సయ్యద్ ముస్తఫా వలీ
ఔలియా ఆశీస్సులు పొందాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గాల్లో ఒకటైనటువంటి మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి హజరత్ ముస్తఫా రహమతుల్లా అలే ముస్తాబాద్ పట్టణంలో 561వ ఉరుసు మహోత్సవం ఆగస్టు నెల 27, 28 తారీఖు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే ఎప్పటి నుంచో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మైనార్టీ మంత్రిగా, ఎప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా మైనార్టీ మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీలకు చాలా అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి. అలాంటి ఎన్ఎండి ఫారూక్ గారు ఈ దర్గా దర్శనానికి ఆశీస్సుల కోసం 27వ తారీఖు వారు వస్తున్నారు. అట్లాగే ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూక్ షుబ్లీ గారు కూడా ఆ కార్యక్రమానికి ఉరుసు మహోత్సవానికి వస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వారందరూ కూడా సయ్యద్ నజీరుద్దీన్ బాబా గారి ఆధ్వర్యంలో ఎన్ఎండి ఫారూక్ గారికి ఆహ్వానించడం జరిగింది. అట్లాగే ఫారూక్ షుబ్లీ గారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీఠాధిపతులు దర్గాలకు సంబంధించిన వారందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉరుసు మహోత్సవాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ అత్యంత ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా ఆలయ చైర్మన్ మరియు ఈవో కలిసి ముఖ్యమంత్రికి శేషవస్త్రం, అమ్మవారి పవిత్ర చిత్రపటాన్ని, ఆయన తీర్థ ప్రసాదాలను ఆయనకు బహుకరించారు. దుర్గగుడికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంలో శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కీలకమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఈవో సీనా నాయక్ స్పష్టం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వికే సీనా నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో బాధ్యతాయుతంగా నిర్వహించబడింది. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఇంద్రకీలాద్రిపైనున్న శ్రీ మల్లికార్జున మహామండపం 7వ అంతస్తునందు రాజగోపురం ఎదురుగా ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్, సెక్యూరిటీ మరియు ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల సిబ్బంది, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సీనా నాయక్ సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషిగా ప్రతిరోజు కొంత సమయాన్ని పరిసరాల పరిశుభ్రత కొరకు కేటాయించాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని అన్ని వార్డుల్లో ఇంటింటి సర్వేలు నిర్వహించడంతో పాటు స్వచ్ఛత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. హోటళ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు తదితర సంస్థల వివరాలను సేకరించి నమోదు చేయడం, జియో ట్యాగింగ్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సర్కిల్ 2 పరిధిలో ఏకేటీపీ స్కూల్ నందు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన విజయవాడను నిర్మించగలమని తెలిపారు. ఆపరేషన్ క్లీన్ స్లీప్గా మనం రాష్ట్రమంతా చేసుకున్న కార్యక్రమాన్ని గుర్తుగా ఒక నెల ఇలా మనము చాలా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనకు ఈ నెల కార్యక్రమంలో స్కూల్స్ గురించి థీమ్ ఉన్నప్పటికీ అన్ని రకాల థీమ్స్ను కూడా మనము ఈ మాసంలో మనం దృష్టి సారించడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా పారిశుద్ధ డ్రైవ్లు నిర్వహించి మన చుట్టూ పరిసర ప్రాంతాలని, రోడ్లని, డ్రైన్స్ని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకునే భాగం ఒకటి. తర్వాత మనకి గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అంటారు. అంటే ఇవేంటి గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అంటే
మీ అందరూ కూడా ఇంతమంది పిల్లలందరూ కూడా బాగా చక్కగా చెప్పారు. మేము తడి చెత్త, పొడి చెత్త, తర్వాత అలాగే బయోమెడికల్ వేస్ట్, తర్వాత ఎలక్ట్రానిక్ వేస్ట్ 4 రకాలుగా విభజించిస్తున్నాము. మున్సిపల్ సిబ్బంది వచ్చి వాడికి అందజేస్తే వాళ్ళు తీసుకెళ్తున్నారని తెలియజేయడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని పాయింట్స్లో మన డంపర్ బిన్స్ ఏవైనా ఉంటే అక్కడ కూడా చెత్తను వేయడం జరుగుతుంది. ఇవి కాకుండా చాలామంది ప్రజలు అటు డిజిగ్నేటెడ్ పాయింట్లో వేయకుండా అలాగే సిబ్బందికి అందజేయకుండా ఆ వీధి చివరో ఇంటి పక్కనో ఎక్కడో కూడా అందరూ లేనప్పుడు చెత్తను వేయడం జరుగుతూ ఉంటుంది. విజయవాడ నగరంపై కూటమి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. విజయవాడ నగరాన్ని గ్రేటర్గా తక్షణమే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ విజయవాడగా అభివృద్ధి పరచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి జరగదని ఆయన తెలిపారు. రాజధాని నగరమైన విజయవాడ అభివృద్ధి చెందాలంటే తక్షణమే గ్రేటర్గా ప్రకటించాలన్నారు. నగరాన్ని గ్రేటర్గా ప్రకటించకుండా వార్డులు పెంచడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 64 వార్డులను 86 వార్డులు చేస్తే అభివృద్ధి జరుగుతుందా అని నిలదీశారు. విజయవాడ నగరానికి గ్రేటర్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రజలతో కలిసి శాంతియుత నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ర్యాలీ తేదీని త్వరలో ప్రకటిస్తామని మహేష్ చెప్పారు. మాటల్లో విజయవాడ, మాటల్లో రాజధాని, మాటల్లో అభివృద్ధి, కానీ చేతల్లో మాత్రం వార్డుల పెంపు. విజయవాడ నగర అభివృద్ధి మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి కూటమి పార్టీ ఈ రోజున విజయవాడ నగర ప్రజలకి సమాధానం చెప్పాలి. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే వార్డులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందా? విజయవాడ నగర హద్దులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పాలి. 64 వార్డుల్ని 86 వార్డుల కింద పెంచితే విజయవాడ నగర ప్రజలకి ఏం ఉపయోగమో కూడా కూటమి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. వార్డులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందా చెందదా? వార్డులు పెంచితే విజయవాడ నగరానికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? లేకపోతే గ్రేటర్ విజయవాడ చేస్తే విజయవాడ నగరానికి ప్రయోజనమా? కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రోజున వాళ్ళ మీద ఉంది. జనగణన డీలిమిటేషన్ లాంటి షరతులు లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని సిపిఐ రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు సమగ్ర చట్టం తేవాలని ఆమె కోరారు. మహిళా రక్షణ, భద్రత, సంక్షేమం, సాధికారత అమలు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆమె ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా రక్షణ, సాధికారతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, ఉర్సు భారతి తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న మహిళా బిల్లుపై పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల కోసం డీలిమిటేషన్, జనగణన పేరిట సాకులు చెబుతూ అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు చట్టసభల్లో, నిర్ణయాధికారంలో, విద్యా, ఉపాధి రంగాల్లో తగిన భాగస్వామ్యం ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహిళా రక్షణకు ఉన్న చట్టాలను అమలు చేయాలని, బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సమగ్ర చట్టాన్ని తేవాలని కోరారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఉచిత విద్య అందించాలని, వైద్యం, పౌష్టికాహారం, పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని కోరారు. భారతదేశ వ్యాప్తంగా మార్పు రావాలి, మార్పు జరగాలి అనేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా మహిళలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తడం జరుగుతూ ఉంది. సిపిఐ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మహిళా సమాఖ్య ఇక్కడ కూడా కార్యక్రమం చేస్తూ ఉంది. మార్పు రావాలి, ఖచ్చితంగా సామాజిక మార్పు, రాజకీయ మార్పు జరగవలసిన ఒక అనివార్యమైన పరిస్థితి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏర్పడింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి రక్షణ విషయంలో, భద్రత విషయంలో, వారి ఆరోగ్యము, సామాజిక భద్రత అన్ని అంశాల్లో కూడా చాలా ప్రమాదకరమైన గంటికలు చోటు చేసుకునే నేపథ్యంలో మహిళలకు రక్షణ కానివ్వండి, భద్రత కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య రక్షణ కానీ అన్నింటిలోనూ ప్రభుత్వాలు కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి సర్వేలో భారతదేశము అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా పక్కన ఉన్నటువంటి వెనుకబడిన దేశాల కంటే కూడా మన దేశం చాలా వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సిపిఐ జాతీయ పిలుపులో భాగంగా ఈరోజు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో
మార్పు కావాలి, మార్పు రావాలి అనే నినాదంతో ఈరోజు మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, దాదాపు 30 సంవత్సరాల నుండి మహిళా రిజర్వేషన్ మీద అనేకమైన పోరాటాలు చేసినా ఇంతవరకు కూడా అది అమలు కాని పరిస్థితి. మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడమే కానీ ఇంతవరకు కూడా అమలు కాలేదు. ఈ మధ్యకాలంలో డీలిమిటేషన్ పేరుతో దాన్ని ఇవ్వడానికి తీసుకురావడానికి చూశారు, కానీ అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ గాంధీనగర్ జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అదానికి ప్రభుత్వ భూములను కట్టబెడుతోందని ఆరోపించారు. 99 పైసలకు ప్రభుత్వ భూములను ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడికి గాని మంత్రి నారా లోకేష్ గాని ఎటువంటి అధికారం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను ఎవరికి వెళ్లనివ్వమని, రేపు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలందరికీ ప్రభుత్వ భూములను పంచిపెడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం భూములను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడాన్ని జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఖండిస్తోందని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నా భూమిలో ఎవరైనా అడుగు పెడితే నేను పోరాటం చేస్తా. పక్కనోడు 100 ఎకరాలు పోతే నాకెందుకంటే నేను అన్నా, మరి మీరు పెద్ద సామాజికవేత్త కదండి అంటే, అవును సార్, ఎవరికైనా సమస్య అంటూ వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాను, ఎవరికైనా కేసు రిజిస్టర్ చెబితే పోలీస్ స్టేషన్కి వెళ్తాను తప్ప ప్రభుత్వ భూములు అమ్మేసుకుంటే మనం ఆడ ఫైట్ చేస్తాం సార్, మనకేంటి సంబంధం అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, దట్ ఈస్ వాట్ ది ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ గవర్నమెంట్. ఈ బలహీనతని మాత్రమే, కేవలం ఈ బలహీనతని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములని అమ్మిన, ప్రభుత్వ భూములని విధ్వంసం చేసిన, ప్రభుత్వ భూములను తమ సొంత ప్రయోజనాల కోసం సేల్ డీడ్లు చేసి అమ్మినా ఎవ్వరూ మాట్లాడరు, ఎవరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వెయ్యరు, ఎవరు అగ్రీవ్డ్ పార్టీ ఉండరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై వైసీపీ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గంలో నిజంగా అవసరమైన పేద కుటుంబాలను గుర్తించి వారికి అండగా నిలవడమే P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.